సో నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్, ఇండియన్ రియల్ ఎస్టేట్కి మిగతా కంట్రీస్కి ఏంటి డిఫరెంట్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి అసలు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఉంటాయి. మనం అన్ని మోస్ట్లీ ఆ రేరా అవన్నీ అక్కడి నుంచి అడాప్ట్ చేసినవే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అక్కడ స్ట్రిక్ట్. పైగా ఫస్ట్ జనాల మెంటాలిటీ ఒకళ్ళని చీట్ చేయాలి, ఒకళ్ళని హక్కుల్ని హరించాలి, ఒకళ్ళని మనం మోసం చేయాలనే థాట్ ప్రాసెస్ అనేది అస్సలు ఉండదు అక్కడ. ఓకే. ఈవెన్ మనం ఇక్కడ పెద్ద చీటర్ అయినా కూడా, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అక్కడికి వెళ్తే నేను మారిపోతాను. అక్కడికి వెళ్తే ఎందుకంటే గో అలాంగ్ విత్ ద ఫ్లో అనమాట. ఆ వాటర్లో నేను కలిసిపోతాను. సో ఎవరికి ఆ థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ చట్టాలు అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. రెండోది ఏంటంటే వాళ్ళు దాన్ని చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఏదైనా నేను తప్పు చేసి బయటపడితే అది అంత గిల్టీగా వాళ్ళకి గిల్టీ ఫీల్ అవుతారు, మాతో తప్పైంది అనేది. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలాంటి చేయరు. అలానే చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. రిజిస్ట్రేషన్ రూల్స్ కానీ అవి కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో రూల్స్ విషయంలో కానీ అక్కడ స్ట్రిక్ట్. ఇక్కడ కూడా ఇప్పుడు అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. అంటే మీరు స్ట్రిక్ట్ అంటున్నారు, ఇండియన్ రూల్స్ వేరు, మిగతా కంట్రీస్ వేరు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడైనా మోసాలు జరిగినా కానీ రకరకాల వందల రకాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ చట్టపరంగా తీసుకున్నామంటే పెద్దగా ఇక్కడ ఏమో చర్యలు ఉండవు. అది మిగతా కంట్రీస్లో ఎలా ఉంటుంది? అక్కడ ఇట్లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ అర్థమైంది. ఇండియాలో ఎక్కువ చీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే రియల్ ఎస్టేట్. అవునా? కరెక్ట్. ఎవరు అవునన్నా కాదన్నా మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ చీటింగ్ అనేది టేకింగ్ ప్లేస్. అది మిగతా కంట్రీస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే మీకు అది చీటింగ్ అనే దానికి ఆస్కారమే ఉండదు, ఛాన్సే లేదు. అక్కడ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను, చట్టాలు చాలా టైట్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ మీ మూమెంట్ అంతా, సపోజ్ లెటర్స్ యూఎస్ కానీ యూకే కానీ ఎక్కడైనా మీ మూమెంట్ అంతా వాళ్ళకి ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. అంటే ప్రతిదీ మీరు సోషల్ సెక్యూరిటీ కార్డో లేకపోతే గ్రీన్ కార్డో ఏదో మనం పెడతాం కదా, మన దగ్గర ఆధార్ కార్డు లాగా వాళ్ళ పెడతా ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అనమాట. యూ కెనాట్ చీట్ దెమ్. అక్కడ చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే ఒక్కసారి చీటింగ్ చేస్తే విల్ బి అవుట్ అనమాట. ఇంకా అంతే. సో దానికి భయపడి బేసికల్గానే అలాంటి మోసం చేసే కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ కూడా రాదు. 1 or 2 కేసెస్లో ఇంకేదన్నా మరీ ఏదన్నా అవకాశం ఉంది కదా అని చెప్పేసి అక్కడ కక్కుడు పెడితే దే విల్ బి కాట్ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అందుకని అక్కడ ఈజీనెస్ ఉందండి బిజినెస్లో. ఎట్లా ఈజీనెస్? నేను ఒకసారి యూఎస్లో నేను ఒక అటార్నీతో మాట్లాడాను. అంటే చాలామంది అక్కడ అంటున్నారు, మేము మీ దగ్గర ఫ్లాట్స్ కొనేటప్పుడు మా దగ్గర అంత వైట్ అమౌంట్ ఉంది, మేమంతా మా అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసి మీకు చేయాలంటే మాకు మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అకౌంటింగ్ పరంగా కానీ లేకపోతే వాట్ వి కాల్ టాక్సేషన్ పరంగా కానీ క్యాపిటల్ గెయిన్స్ పరంగా కానీ. సో మీరు ఇక్కడే కంపెనీ ఓపెన్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం యూఎస్లో. యూ విల్ సపోర్ట్, యూ విల్ బి దేర్. ఇక్కడే కంపెనీ ఓపెన్ చేయండి, మా ఫండ్స్ అన్ని ఇక్కడే ఇస్తాం అని చెప్పేసి నాకు ఒక ప్రపోజల్ ఇచ్చారు. నేనేం చేశానంటే ఇమీడియట్గా, నాకు పెద్దగా దాని మీద అంత ఆశ లేదు అదేదో కోట్లు తీసుకోవాలని, బట్ ఒక అటార్నీని అట్లీస్ట్ ఐ షుడ్ ఆన్సర్ దెమ్. సో నేను ఆ ప్రయత్నం చేశాను అని చెప్పడానికి ఏం చేశానంటే అక్కడ ఒక అమెరికాలో ఒక అటార్నీని కలిసాను అనమాట. అక్కడ అటార్నీలు అంటే దే ఆర్ వెరీ క్యాపబుల్. ఇక్కడలాగా ఉండరు అనమాట అడ్వకేట్స్. అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, చాలా వాల్యుబుల్ టైం ఉంటుంది, చాలా జెన్యూన్ అడ్వైస్ ఇస్తారు. నేను ఆ టైం మనం కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. 2 hours అని చెప్తే వీ నీడ్ టు పే $100, $200 ఇచ్చి టేక్ ఇట్ అనమాట. నేను ఇదే చెప్పాను, నాకు చాలామంది ఇక్కడ క్లయింట్ బేస్ ఉన్నారు, ఐ వాంట్ ఓపెన్ ఏ కంపెనీ హియర్ సో దట్ నేను ఇక్కడ నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేసుకుని ఇండియాకి పంపించి ఇండియాలో అంతా ప్రాసెస్ చేసుకుని మళ్ళీ వచ్చిన ప్రాఫిట్స్ వాట్ ప్రాఫిట్స్ క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ నేను ఇక్కడ రిటర్న్ చేసే పరిస్థితులు ఇలా ఉంది, నాకు ఎలా చేయమంటారని అడిగితే ఆయన అన్నాడు, మీరు కంపెనీ ఓపెన్ చేయాలంటే మీ కంపెనీ పేరు సెలెక్ట్ చేయాలి, మీ స్కోప్ ఆఫ్ ద వర్క్ ఇవ్వాలి, ఒక డాక్యుమెంటేషన్ అవుతుంది, సైన్ చేయాలి, మీకు రేపటికి 1 గంటలో కంపెనీ ఓపెన్ అయిపోతుంది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయి కంపెనీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు నాకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది, అకౌంట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, అతను కూడా తెలుగు అతనే చెప్పిన, తెలుగు వాళ్ళకి నా దగ్గర ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తే, మీ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నాయి, శంషాబాద్లో ఉందా, దిల్సుఖ్ నగర్ ఉందా, ఎల్బీ నగర్, ఇవన్నీ చూడరు. మీ కంపెనీ ఇక్కడ ఉంది, సో వీఆర్ సేఫ్, మాకు అదంతా సంబంధం లేదండి, మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పండి, మాకు పెద్ద ఆశ లేవు, రూపాయి కావాలి, ₹10 లేదు, మాకు ఇయర్లీ 15%, 12% ఇది మ్యాక్సిమం ఇస్తే చాలు అనేది, దట్ ఈస్ వాట్ దే టోల్డ్ అనమాట. అయితే అక్కడ మనం ఈ ప్రాసెస్, దాని తర్వాత రేరా అవన్నీ ఉంటాయి, ఈ ప్రాసెస్ కనుక చేస్తే అక్కడ నేను కలెక్ట్ చేసుకున్న డబ్బుని మళ్ళీ ఇండియాకి తీసుకురావాలంటే ఇట్ విల్ బి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అది ఆర్బీఐ నుంచి తీసుకుని వెళ్ళాలి, ప్రతిదీ వాళ్ళు నోటిఫై చేయాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బుని మళ్ళీ ఇక్కడ నేను ప్రాసెస్ చేసి ప్రాఫిట్ని డిజైన్ చేసి ప్రాఫిట్ని తిరిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆ ప్రాఫిట్ ఇక్కడ ఎర్న్ చేసాం కాబట్టి 30% ట్యాక్సెస్ ఇక్కడ పే చేయాలి, మళ్ళీ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ట్యాక్సెస్ పే చేయాలి. ఇట్లాగా చాలా కాంప్లికేటెడ్ ఇది ఉందన్నమాట ఇండియా వర్సెస్ యుఎస్ అనేది. వాళ్ళు చేసింది ఏంటంటే, చాలామంది నాకు అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే, చాలామంది ఇండియా నుంచి అంటే రియల్ ఎస్టేట్ కాదు వేరే బిజినెస్లో చేసేవాళ్ళు
దుబాయ్లోనో లేకపోతేనేమో ఇంక వేరే కంట్రీస్లోనో ఇంకో కంపెనీ ఓపెన్ చేసి అట్లాగ రూటింగ్ చేస్తారనేది హీ టోల్డ్ మీ అనమాట. కాబట్టి దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక కంపెనీ ఉంది, నాకు ఒక లైసెన్స్ ఉంటే ఇంకా చాలు, ఇంకా వాళ్ళు రియల్ ఎస్టేట్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏమొస్తుందని చూడరు. అంత ఈజీనెస్ ఉంది అక్కడ. 1 day 2 daysలో అన్ని కంపెనీస్ అకౌంట్ ఓపెన్ అయిపోతే అన్నీ అయిపోతాయి. ఓకే, అట్లా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అంతా చాలా ప్రాసెస్ వేరే అనమాట. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా? నాది 9667777771 9667777771. ఈవెన్ నా వెబ్సైట్లో కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు, పేజెస్ ఉంటాయి వెబ్సైట్ ఒకసారి చెప్తారా? www.silversandsinfra.com Thank you, sir. www.silversandsinfra.com. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.